సూర్యాపేటలో వజ్ర రైస్ మిల్లుపై జరుగుతున్న దాడులపై రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్నాయి. వట్టే జానయ్య యాదవ్కు చెందిన రైస్ మిల్లుపై అధికారులు చేపట్టిన చర్యలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని సూర్యాపేట టీఆర్పీ నేతలు ఆరోపించారు. 69 కోట్ల స్కామ్ అంటూ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, బీసీలను ఏకం చేస్తున్నారనే కారణంతోనే లక్ష్యంగా చేసుకున్నారని వారు విమర్శించారు. ఉద్యమాలకు, ఆత్మగౌరవానికి, రాజ్యాధికారానికి ఎనలేని కృషి చేస్తూ నిత్యం ప్రజా చైతన్యం కోసం పోరాడుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు వట్టే జానయ్య యాదవ్ గారి పైన గత 10 రోజులుగా చేస్తున్నటువంటి ఇబ్బందులను, వారిపైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను మరొకసారి ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇవి మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా వారి వజ్ర రైస్ ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా కొనసాగుతున్నటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. ఇది ఏ విధమైనటువంటి లాభాపేక్షతోటి కానీ, వ్యాపార ధోరణితోటి కానీ, ప్రభుత్వం వ్యాపారం చేసుకోవటానికి కానీ నిర్వహించినటువంటి సంస్థ కాదు. కానీ నేడు ఉన్నటువంటి అధికారం లోపల ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క నాయకులు వాటిని వ్యాపార సంస్థలుగా, జేబు సంస్థలుగా మార్చుకొని వారి స్వలాభం కోసం, వారి అధికారం కోసం ఒకవైపు చైతన్యవంతులైనటువంటి నాయకులను, అణగారిన వర్గాలకు అండగా ఉన్నటువంటి నాయకులను ఇబ్బందులకు గురి చేస్తూ ఒకవైపు, మరోవైపు వారి యొక్క అధికారాన్ని పెంపొందించుకోవడానికి అక్రమంగా అనేక రూపాల లోపల డబ్బులని దండుకోవడానికి నేడు ఈ వ్యవస్థని ప్రభుత్వాలు ఉపయోగించుకొని చాలా నియంత్రితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం.